లవ్, ఇష్క్, ప్రేమ. ఇది 2 అక్షరాల పదం మాత్రమే కాదు, 2 నిండు జీవితాలు నడిపించే ఫ్యూయల్. ఈ ప్రేమ మీరు తెచ్చిన కథలో ఉందా? రాయుడు గారికి 2 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. ఒక్క పని మనిషి. వాళ్ళంతా కలిసి సంతోషంగా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. పని మనిషి పేడ కలుపుకొని చుట్టూ నీళ్లు చల్లుకుంటా ఉంటది, కురస పట్టలేసుకొని. నాకు చెప్పను కదా. నువ్వు మాత్రం పని మనిషి సంగతి చెప్పడం మానదు. చెప్పు. ఏమనుకోకమ్మా, పని మనిషి వీక్నెస్ కమిట్ అయిపోయినట్టు. ఎంతవరకు నేను మిరపసేనమ్మి సీరియల్ తెద్దామని హైదరాబాద్ వచ్చిందాకా. సంక్రాంతి పండుగ ఇంట్లో హఠాత్తుగా సునామీలా వచ్చింది. రాయుడు గారి 2వ కుటుంబం. ఆయన భార్య షాక్. పెద్ద కొడుకు పెద్ద కొడుకు విడిపోయాడు, ఆస్తులు పంచుకున్నాడు. 2వ కొడుకు సాగుపోతైపోయాడు. పెద్ద కూతురు రైడింగ్ లో పట్టుబడి జైలుకెళ్ళి. ఆపండి. కక్షలు, కావేశాలు, కుళ్ళు, కుట్ర తప్ప ఏముంది కథలో? ఇదేనా మనం నట్టింటికి తీసుకెళ్లి జనాలకు చూపించే సీరియల్? హత్యలు, కిడ్నాపింగ్లు, అక్రమ సంబంధాలు, మానభంగాలు, ఎంతసేపు కష్టాలు, కన్నీళ్ళేనా? నువ్వు టీవీ పెద్దగా చూడవా ఏంది? అసలు ఆడవాళ్ళు టీవీల దగ్గర కూకునేదే ఏడవడానికైతే. వేరే గత్యంతరం లేక పాపం ఈ చెత్త అంతా భరిస్తున్నారు. టీవీ మీడియా చాలా పవర్ఫుల్. సీరియల్స్ లో ప్రేమను గురించి, అన్యోన్యతని గురించి చూపించాలి. మానవ సంబంధాల్ని మెరుగుపరచాలి, విలువల్ని పెంచాలి. రైట్ రో, నోట్ దిస్ పాయింట్. మనలో మాట పని మనిషి సంగతి మాత్రం మర్చిపోవాక. వస్తాం. పని మనిషి ప్రేమ కథ తయారు చేసుకొస్తాం.